కామారెడ్డి జిల్లా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. నిరుపేదల భూములను అక్రమంగా లాగేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాడ్వాయి మండలం అబ్దుల్ నగర్ శివారులో 122, 89, 95, 106 సర్వే నంబర్లలో గత 70 ఏళ్లుగా పంట సాగు చేసుకుంటూ జీవిస్తున్న వారి స్థలం కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఏళ్లుగా ఇక్కడి స్థలంలో సాగు చేసుకుంటున్న తమపై ఇటీవల కొంతమంది దౌర్జన్యం చేస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూమికి సంబంధించిన పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇక దీనిపై స్థానిక ఎంఆర్ఓకు, ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వెంటనే అధికారులు స్పందించినా తమకు న్యాయం చేయాలని బాధితులు స్వామి ప్రమిళ కోరారు. అబ్దుల్ నగర్ శివారులో గల దాంట్లో మా అందరికి 26 మందికి భూములు గలవు. 89, 95, 106, 122 సర్వే నెంబర్లు. 70 సంవత్సరాలుగా మేము కబ్జాలో ఉంటూ పంటలు పండిస్తూ మా కుటుంబ పోషణ చేస్తున్నాము. మాకు 1982లో మాకు అందరికీ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ కామారెడ్డిలో డాక్యుమెంట్ త్రూ మాకు అందరికీ డాక్యుమెంట్ల త్రూ భూములు అయినాయి. మా అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 2026 ఇప్పుడు పోయిన యాసంగి కాలంలో కూడా మేము పంటలు వేయడం జరిగింది. ఇటు భూమిపై మాకు ఎవరో థర్డ్ పర్సన్ వాళ్ళ కొడుకులు అనేసి వాళ్ళ ఆస్తులు మావి అనేసి మా పై కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుర్రు. లాస్ట్ 1 ఇయర్ నుంచి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ రహీముద్దీన్ సార్ గారు. ఆయన ఇచ్చిన నోటీస్ మీద సంజాయిషిగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్, డాక్యుమెంట్స్, మేము పంటలు పండించినాయి, మా దగ్గర ఉన్న కాగితాలు అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అతను పోయిన ఎంఆర్ఓ గారు రహీముద్దీన్ గారు అతను రిపోర్ట్ తప్పుగా రాయడం వల్ల హైకోర్టు ఆర్డర్ నుంచి వాళ్ళకు ఫేవర్గా తెప్పించి వాళ్ళకి స్లాట్ బుక్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి అన్యాయంగా చూసారు. మేము అందులో భాగంగా మేము కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఆపడం జరిగింది. తదుపరిగా మళ్ళీ ఆర్డీఓ మేడం గారికి విచారణ చేసి ఇవ్వాలని కోరుతున్నారు కోర్టు నుండి. మా బాధ ఏంటంటే మేము గత 70 సంవత్సరాలుగా అదే భూమిలో కబ్జా ఉండి పంటలు పండించి మా కుటుంబ పోషణ అబ్దుల్ నగర్ శివారులో గల దాంట్లో మా అందరికి 26 మంది